స్పెక్ట్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ #1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. నమస్తే విష్ణు, హ్యావ్ ఎ గ్రేట్ టైం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. సార్ శ్రీనివాస్ గారు, నేటి సమాజంలో ఎలా అయిపోయిందంటే మనుషులకి పగలు, ప్రతీకారాలు, ఈర్ష్య, ద్వేషం ఎక్కువైపోయాయి. కరెక్ట్. అంటే సహాయం చేయాలన్న ఆలోచన పెద్దగా ఎవరికీ ఉండట్లేదు విష్ణు. కానీ ఒక మనిషి కానీ సహాయం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నా, దానం చేయాలన్న సంకల్పం కలిగి ఉన్నా కూడా సో అవి అతనికి ఏ విధంగా శ్రీరామ రక్షణ ఇస్తాయి అంటారు? అంటే ఇక్కడ దానం యొక్క గొప్పదనం గురించి తెలియచేయగలరు? విష్ణు, అద్భుతం, అద్భుత. విష్ణు, దానం చేస్తే యాగం చేసినటువంటి ఒక ఫలితం లభిస్తుంది అని ఋగ్వేదంలో ఉంది విష్ణు. దానం చేస్తే యాగం చేసినంత ఫలం ఇస్తుంది, ఫలితాన్ని ఇస్తుంది. విష్ణు, జ్యోతిష్ శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్ర క్యాలిక్యులేషన్స్ లెక్కల్లో 12వ గది అది దానానికి సంబంధించింది. దానం ఎందుకు చేయాలి విష్ణు? దానం ఎందుకు చేయాలంటే ఒక సహకార సంకల్పంతో చేయాలి. ఇక్కడ ఒక సూత్రం విష్ణు. మనిషి ధర్మార్థ కామ మోక్షాల్లాగా 4 హిందూ సనాతన ధర్మ మూల స్తంభాలైతే మన హిందూ పురాణాల్లో, ఇతిహాసాల్లో, ముఖ్యంగా ఉపనిషత్తుల్లో మనిషి దాన గుణం కలిగి ఉండాలని ఉంది విష్ణు. అప్పుడు ఏమవుతుంది విష్ణు? మనిషి ఇన్కంప్లీట్, అసంపూర్ణంగా కాకుండా, మనిషి అంటే ఆడ మగ ఇద్దరు అసంపూర్ణంగా కాకుండా సంపూర్ణత్వాన్ని పొందుతారు. ఎలా? దానం చేస్తే మీరు అన్నారు దానికి ఒక గొప్పదనం ఏమిటని ఉంది విష్ణు. దానం చేస్తే పూర్వజన్మలోని స్కంద పురాణాన్ని అనుసరించి పూర్వజన్మలో ఏదైతే తెలియక లేక తెలిసో చేసిన పాప కర్మల యొక్క ప్రభావం నల్లిఫై అంటే సమాప్తం అవుతుంది. అలాగే అంతేకాకుండా ఇహ పరాలంటాం మనం. ఇహ అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మన జన్మకి మనకు పాజిటివ్ ఎనర్జీ అంటే పుణ్యాలు కలుగుతాయి. అంటే 2 లాభాలు విష్ణు. చేసిన పాపం తొలగిపోతుంది, అద్భుతమైన పుణ్యం మనకు లభిస్తుంది దానం చేస్తే. దానాల్లో అనేక రకాల విష్ణు. విద్య దానం, అలాగే అన్నదానం, శ్రమదానం అంటే శక్తి, మన శ్రమను దానంగా చేయడం, ఒక రోడ్డు వేయడం, ఒక స్కూల్ కట్టడం, ఒక వాటర్ ట్యాంక్ని నిర్మించడం, అలాగే ఒక తోటను వేయడం, అనేక రకాలుగా. అలాగే మనిషి విష్ణు ఈ దానాల్లో అన్నదానం అతి ముఖ్యమైనది అంటారు విష్ణు. అన్నదానం అతి ఎందుకు మంచిది అంటారు? మంచిది, అత్యంత శ్రేష్టమైనది. శివుడు పార్వతుల వారి సంభాషణలలో తేలిన అన్నదానం వచ్చిన సారాంశం ఏమిటంటే, మనిషి విష్ణు ఒక వ్యక్తికి 1 లక్ష రూపాయలు సాయం చేస్తారు, చదువుకోమని, విద్యాదానం, చదువుకోమని, బాగుపడమని. అయితే తర్వాత అతను తీరుస్తాడు ఇతనికి ఇచ్చిన అతనికి ఏది ఇంట్రెస్ట్ అంటే మిత్తి అంటూ లేకుండా. కానీ అన్నముపై ఆకలితో అనుమతిస్తున్నటువంటి వ్యక్తులకు పెట్టిన అన్నము జీర్ణమై రక్తంగా మారుతుంది. తిరిగి అన్నాన్ని ఇవ్వలేం మనం. కనుక అంత గొప్పది అది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణాదేవి తనే ఆ రూపంలో ఉంటుంది, శక్తిని, చైతన్యాన్ని ఇస్తుంది. అయితే అన్నదానం కూడా గొప్పది విష్ణు. కానీ ఈ సందర్భంలో దానం గొప్పదనంలో ఒక ముఖ్య విశేషం ఏమిటంటే, దానాన్ని గుప్తంగా చేయాలి విష్ణు. ఐ హావ్ డొనేటెడ్, పబ్లిసిటీ, ఇంత విరాళం ఇచ్చాను నేను, పబ్లిసిటీ, మార్కెటింగ్ చేసుకోకూడదు అని ఒక నియమం ఉంది విష్ణు. చాలా మంది ఒక అరటిపండు, ఒక యాపిల్ పండు కూడా ఇచ్చి ఫొటోస్ దిగి సెల్ఫీ కానీ ఫోటో దిగి దినవార మాస పత్రికలు వార్షిక సందర్భాల్లో చెప్తుంటారు విష్ణు. తప్పు. అప్పుడు ఏమవుతుంది విష్ణు? మన ధర్మశాస్త్రం ఏమంటుందంటే, మను ధర్మశాస్త్రం కూడా న్యాయబద్ధంగా ఏంటంటే, ఎవరైతే దానము చేసి ఇది చేశాను అని చెప్తారో ఆ దానానికి ఉన్నటువంటి ఫలితము 0 అవుతుంది. ఇవన్నట్టే లెక్క. కనుక గుప్తంగా ఉండాలి. అంతేగా గుప్త దానాలు అంటారు. ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు. ఈ చేతితో, కుడి చేతితో చేసిన దానము ఎడమ చేతి కూడా తెలియకూడదు. అంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి విష్ణు. మనము యుగ యుగాలుగా నాడు ద్వాపరయుగంలో
మహాభారత సమయంలో కర్ణుడు దాన కర్ణుడిగా సూర్యపుత్రుడు పేరొందాడు. ఎందుకు విష్ణు? ఇంద్రుడు అగ్నిదేవుడు, వారు కర్ణుడికి పుట్టుకతోనే సహజ కవచ కుండలను ఇస్తే ఇంద్రుడు అర్జునుడికి వత్తాసు పలుకుతూ కథ చెప్తుంది మనకి మహాభారత కథ. ఏమని? ఆ ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి దానం అడిగినప్పుడు కవచ కుండలను ఇమ్మన్నప్పుడు తను దేహముతో పాటుగా పుట్టిన కవచాన్ని కుండలను తెంపి కవచాన్ని ఖండించి ఇస్తారు విష్ణు. అంతటి గొప్ప దానకర్ణుడు మన దానానికి ఒక ప్రతీకగా నిలిచాడు. మరొక మాట విష్ణు, శ్రీహర్షుడు భారతదేశ చరిత్రను చూస్తే ఉజ్వల చరిత్రను మనము ప్రత్యేకించి సంక్లిష్టంగా చూస్తే తెలిస్తే ఏమిటంటే, శ్రీహర్షుడు ప్రతి 5 సంవత్సరాలకోసారి మహాయాన అతను దాన ఉత్సవాన్ని జరిపేవాడు. 5,000 మంది బ్రాహ్మణులకు వారికి భోజన తాంబూలాలు ఇచ్చి, పట్టు వస్త్రాలు ఇచ్చి, స్వర్ణ రజత రత్న ఆభరణాలు ఇచ్చేవాడు. తాను 5 సంవత్సరాల్లో చక్రవర్తిగా సంపాదించిన ఒక ధనానికి దాన రూపం ఇచ్చేవాడు శ్రీహర్షుడు. అందుకే తను కూడా భారతదేశ చరిత్రలో దానానికి సంబంధించిన విషయంలో అగ్రగామిగానే ఉంటాడు విష్ణు. ఇదే సందర్భంలో దానానికి ఉన్న ప్రత్యేకత సంబంధించి ఒక ముఖ్యమైన కథ ఉంది విష్ణు. మీకు బాగా తెలిసినట్టుగా ధ్వజస్తంభము లేని దేవాలయాన్ని మీరు చూసారా? ధ్వజస్తంభం చూసారా? అతి తక్కువ, అరుదుగా ఉండొచ్చు, అత్యంత అరుదు విష్ణు, కానీ ఉంటాయి. ఎందుకు విష్ణు? ఎందుకంటే పాండవులు మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో విజయులై నిలిచిన తర్వాత అశ్వమేధ యాగం చేస్తారు. ఆ అశ్వమేధ యాగాన్ని ఎవరు పట్టలేరు విష్ణు. పడితే భీముడు అర్జునుడు వెళ్ళి వాళ్ళని జయిస్తారు. పాండవులు ఎవరైనా వెళతారు, వాళ్ళని సంహరిస్తారు. అశ్వానికి ఆటంకం కలగకూడదు. ఆ అశ్వం ఎంత నడిస్తే నేలపైన అదంతా వీరికే చెందుతుంది అని అశ్వమేధ యాగ సారాంశం. అయితే మకర ధ్వజుడు అనే గంధర్వుడు బంధిస్తాడు. అప్పుడు భీముడు అర్జునుడు వెళ్తారు యుద్ధానికి. అర్జునుడు కిరీటి, విజయుడు. అర్జునుణ్ణి భీముడు 100,000 ఏనుగుల బలవంతుడు, మహాబల సంపన్నుడు. భీముడు అర్జునుడిని కూడా ఓడిస్తాడు మకర ధ్వజుడు. అప్పుడు ధర్మరాజు సంకోచించి శ్రీకృష్ణుని తీసుకుని మకర ధ్వజుని దగ్గరికి వెళ్ళి అశ్వమేధ యాగాన్ని ఫలితము వారే పొందడానికి మన అశ్వాన్ని విడవమని చెప్తారు. మకర ధ్వజుడు అంటాడు విడవని శ్రీకృష్ణ అంటాడు. అయితే మాకు దానం చేయమంటాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏంటంటే నీ శరీరంలో సగభాగాన్ని దానం చేయమంటాడు. ఎందుకంటే మిగతా సగభాగం ఎవరిది? భార్యది, సత్యమణిది, అర్ధాంగి. మనకు అర్ధభాగమే హక్కు. సరేని కరవాణము భటుడితో తెప్పించుకొని తనగా ఖండించుకుంటాడు మకర ధ్వజుడు దానం. అయితే అప్పుడు ఏమవుతుంది విష్ణు? ఒక అతి ముఖ్యమైన విషయం ఇప్పుడు మనం వింటాం, చర్చిద్దాం. ఏంటంటే మకర ధ్వజుడు యొక్క కుడి కన్ను సంతోషంగా ఉంటుంది, ఎడమ కంటి నుండి కన్నీటి ధార వస్తుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు అడుగుతాడు, నీ దానం ఫలించలేదంటాడు. పరమాత్మ, నేను కుడివైపు, ఎప్పుడు ఎడమవైపు భార్య ఉంటుంది, అర్ధభాగం ఆమెదే. నేను నా భాగాన్ని ఇస్తున్నాను, మీరు అడిగిన దానానికి సంతోషంగా ఉంది కన్ను, మిగతా భాగాన్ని ఇవ్వలేకపోతున్నానే అనేటువంటి ఒక భావనతో కన్నీరు కలుస్తూ చెప్తాడు. ఆ భావనటువంటి దాన గుణానికి ఇద్దరు ఆశ్చర్యచక్తులై శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైనా ఒక కోరిక కోరుకోమంటాడు. తిరిగి ఆయనకు స్వరూపం వచ్చేస్తుంది. అంటే స్వామి, ఏ దేవాలయానికి ముందు భక్తి ప్రపత్తులతో నేను నిలబడినట్టుగా మకర ధ్వజ స్తంభం ఉండాలంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి ధ్వజస్తంభాలన్నీ కూడా వారికే. ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు దానానికి ప్రతీకమైనటువంటి మకర ధ్వజుని తాకి మాత్రమే లోపలికి వెళ్తారు. గుడి లోపలికి వెళ్ళి గర్భాలయంలో ఉన్నటువంటి స్వామిని దర్శించుకొని ప్రార్థించి వచ్చి ముక్కర విష్ణు మొదటగా ధ్వజస్తంభాన్ని తాకి మాత్రమే వెళ్తారు. అలాగే ఒక మాట చెప్తారు విష్ణు శ్రీకృష్ణ పరమాత్ముడు, మకర ధ్వజ యుగ యుగాలుగా మకర ధ్వజం పైన ఒక దీపాన్ని పెడతారు విష్ణు పూర్వకాలంలో. అది రాత్రుల్లో
క్రూర ముగాల నుండి తప్పించుకోవడానికి కీకారణ్యాల నుండి వచ్చే బాటసారులకు బాసటగా వెలుగు చూపే దారిని చూపేటువంటి దివ్వే ఆకాశ దీపం లాగా అలాంటి దానగుణంతో అలాంటివి సిద్ధిస్తాయి విష్ణు. కనుక మనిషి ఎప్పుడు కూడా ఒక విషయం విష్ణు మనధర్మశాస్త్రంలో ఏముంది విష్ణు అంటే, ఒక మనిషి జీవితంలో సంపాదించిన దాంట్లో ఎంత శాతము ధర్మబద్ధంగా దానం చేయాలి? 10% విష్ణు, 10% తప్పకుండా చేయాలి. నేడు మన ఆధునిక ప్రపంచంలో మహామగులైన వ్యాపారవేత్తలు ఈ మనీ వరల్డ్లో ప్రతి ఒక్కరు కూడా విష్ణు మీరు చూడండి, ఏదానికైనా క్యాన్సర్ నివారణ కానీ, విద్య అభివృద్ధికి కానీ, ప్రకృతి వైపరీత్యాలు, అనాథన శరణాలకు కానీ, తర్వాత హాస్పిటల్స్కి సంబంధించి కానీ, మీరు అన్నట్టుగా ఇప్పుడు వరదలు వస్తున్నాయి, తుఫాన్ ప్రభావితులకు కానీ, అగ్ని ప్రమాదాలు, ఈ న్యాచురల్ కెలామిటీస్, వరదలు, అలాగే భూకంపాలు, ఈ సందర్భాల్లో ఎవరైతే ఎంతో కష్టంతో వారు బ్రతుకుతుంటారో వారికి ఇవ్వడం కూడా మంచి విష్ణు. కానీ ఒక ధర్మసూత్రం ఉంది విష్ణు, దానం చేస్తే అపాత్ర దానం చేయరాదు. అపాత్ర దానం అంటే ఏంది విష్ణు? ఎవరికైతే అవసరం లేదో వారికి దానం చేయరాదు. ఎవరైతే దానాన్ని స్వీకరించరో బలవంతంగా ఇవ్వరాదు. కనుక అపాత్ర దానం చేస్తే దానికి విలువ ఉండదు విష్ణు. మరొక ధర్మసూత్రం ఉంది విష్ణు, ఏమిటంటే ఏ వ్యక్తి అయినా ఆడ కానీ మగ కానీ సంపాదించేటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు వారు కుటుంబం యొక్క సంక్షేమాన్నే చూడాలి మొదటగా, తరువాతే ఇతరుల సహకారానికి దానానికి పాల్పడాలి, దానం చేయాలి. అప్పుడు కూడా దానికి ఫలితం సిద్ధిస్తుందని మన శాస్త్రాలు సుస్పష్టంగా బోధిస్తున్నాయి విష్ణు. అది దానం గొప్పదనం విష్ణు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మై డియర్. దానం గొప్పదనం గురించి, దాని విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు.